దర్శకరత్న దాసరి నారాయణరావు స్టార్ హీరోల మీద కౌంటర్ లేయడం కొత్త ఏం కాదు. తరచుగా ఇలాంటివి చేస్తూనే ఉండే ఆయన ఎప్పటికప్పుడు ఓ కొత్త కాన్సెప్ట్తో దిగిపోతుంటారు. టాపిక్ ఎటు నుంచి ఎటు తిప్పినా, ఎక్కడి నుంచి ఇంకెక్కడికి తీసుకొచ్చినా పాయింట్ మాత్రం అక్కడికే తీసుకురావడంలో ఆయన కాస్త సంథింగ్ స్పెషల్ అని చెప్పాలి. ఓ ఆడియో ఫంక్షన్కి అటెండ్ అయిన ఆయన ఆసక్తికరమైన కామెంట్స్ చేశారండోయ్. టాలీవుడ్లో బడా నిర్మాతలు కూడా తమిళ్ సినిమాల ముహూర్తం రోజునే చెన్నైలో వాలిపోయి భారీ మొత్తానికి చెక్కులు చేతిలో పెట్టేస్తున్నారు. రిలీజ్ సమయానికి 1 కోటి నుంచి 38 కోట్లు చెల్లించి తమిళ సినిమాల హక్కులు దక్కించుకుంటున్నారు. ఓ లాంచింగ్ హీరో సినిమాకి కూడా కనీసం 1 కోటి రూపాయలు ముట్ట చెప్పేస్తున్నారు. మన మహేష్, పవన్, చరణ్, ఎన్టీఆర్, ప్రభాస్ లాంటి పెద్ద హీరోల సినిమాలు కూడా తమిళ డబ్బింగ్ రైట్స్ 50 లక్షలు రావడం లేదు అన్నారు దాసరి గారు. ఈ మధ్య తమిళ డబ్బింగ్ సినిమాల ఆడియో ఫంక్షన్స్కి అటెండ్ కావడం మానేశానని, తెలుగు సినిమాపై ప్రభావం చూపించే ఈ ట్రెండ్లో తను భాగం కాదలుచుకోలేదని అంటున్నారు దాసరి. ముఖ్యంగా ఈ ట్రెండ్ కారణంగా చిన్న సినిమాలపై పెద్ద దెబ్బ పడుతుందన్నారండోయ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫిలిమి స్టార్స్ బోలెడంత న్యూస్ బోల్డ్గా.